ఇంత అందంగా ఉంది చూసారా? ఇది గంగవాయిలాకు అంటారు, పార్సలీ అంటారు, అలానే పప్పు కూర అని కూడా అంటారు వాడుక భాషలో. అంటే ఇది మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోదగిన ఆకుకూర అనమాట. తోటకూర, గోంగూర మాత్రమే మనకు తెలుస్తుంది, పాలకూర అవి. కానీ ఈ ఆకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మంచి ఏ విటమిన్ సి, అలానే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కానీ, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు కానీ ఈ ఆకుని ఆహారంలో భాగంగా చేసుకుంటే దీనివల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని పప్పులో వేసుకోవచ్చు, అలానే వేపుడు కూరగా కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా పెరిగేస్తుందండి మన గార్డెన్లో. చూడండి, ఇది ఎంత లేదు, చాలా తక్కువ మట్టిలోనే, జస్ట్ ఇది వేస్ట్ కంపోస్ట్లోనే, కూరగాయల చెత్త అది వేసిన దాంట్లోనే కొంచెం పైన మట్టి వేసా కంపోస్ట్ అవుతుందని. దాంట్లో దానంతట అదే వచ్చే ఆకుకూర. మనం తోటకూర, గోంగూర ఇవన్నీ మనం వేస్తే వస్తాయి, పాలకూర అని, చుక్కకూర ఇవన్నీ వేస్తే వస్తాయి. ఇది అలా కాదు, దానంతట అదే వస్తుంది అనమాట. అంటే మనకి కంపోస్ట్ తెచ్చుకుంటాము, అలానే గెత్తము అవి తెచ్చుకుంటాం కదా, వచ్చేటప్పుడు దాంతో వస్తుంది. అలానే పక్షులు వేసే రెట్ట ద్వారా సీడ్స్ కొని వస్తాయి కదా మొక్కలు, అలానే ఇది కూడా వస్తుంది అనమాట. కానీ ఈజీగా ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది, మన గార్డెన్లో కూడా దొరుకుతుంది. మనం ఈజీగా పెంచుకోవచ్చు, దీనికి పెద్ద కేర్ అవసరం లేదు. ఎక్కువగా ముదిరిపోతే వచ్చే పెస్ట్ ఏంటంటే మిల్లీ బగ్స్ మాత్రమే వస్తాయి. ఈ స్టేజ్లో తీసేస్తే మళ్ళీ కొత్త ఆకు వస్తుంది, కొత్త కొమ్మలు వస్తాయి. చూడండి, ఫ్లవరింగ్ ఎంత బాగుందో. దీన్ని ఇలానే వేసేసుకోవచ్చు, ఏం కాదు. చూడండి ఎంత బాగుందో, హెల్తీగా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. దీనికి పెద్దగా మనం ఎఫర్ట్ పెట్టవసరం లేదు, పెద్దగా కేర్ తీసుకొని చేయవసరం లేదు. ఈ స్టేజ్లో తెంపేసుకుంటే జస్ట్ ఇలా ఈ కొమ్మలు ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త ఆకు వచ్చేస్తుంది, మొత్తం అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇది గంగవాయిల ఆకు అనమాట. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి, చాలా చెప్తారు, నాకు తెలిసినవి కొన్నే. ఎప్పటి నుంచో తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది, కానీ ఇది ఎక్కువగా రోడ్ సైడ్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ కొంచెం వాటర్ ఉన్నా, కొద్దిగా వాటర్ ఫెసిలిటీ ఉన్నదా చోట్లని బాగానే వస్తుంది. కాకపోతే మనం దీన్ని పెద్దగా పట్టించుకోము. తెలిసిన చాలా తక్కువ మందికి మాత్రమే ఈ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుస్తుంది. చూడండి ఎలా వచ్చిందో, అక్కడ కూడా ఉంది. అలా ఎక్కడ పడితే అక్కడ ఈజీగా వచ్చేస్తుందండి. అని మనము ఈజీగా కొంచెం కేర్